నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. సో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉదయం ఈరోజు మనకు కనపడింది. సూర్యోదయమా చంద్రోదయం అంటే చంద్రోదయం అని చెప్పాలి. ఎందుకంటే 94 సీట్లు వాళ్ళు తీసుకొని 24 సీట్లు జనసేనకు కూడా ఇచ్చారు. సో వారి ఔదార్యాన్ని చాటుకొని మీరు 24 చోట్ల కన్ఫైన్ అయి ఉండి అని చెప్పారు. కాకపోతే ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకొక 57 సీట్లు ఉన్నాయి కాబట్టి జన సైనికులు ఏంటంటే 50 సీట్లు ఇంకా మాకే ఇచ్చేస్తారేమో చంద్రబాబు గారిని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ చూస్తే ఆ టీడీపీ లిస్టులో 23 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది నిజంగా అప్రిషియబుల్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ నారా లోకేష్ గారు. ఆయన పట్టుబట్టి కొత్త తరానికి 23 సీట్లు ఇప్పించారు. మిగిలిన వాళ్ళందరూ ఓఎల్ఎక్స్. సరే, జనసేన 24 తీసుకున్నారు. 5 పేర్లు అనౌన్స్ చేశారు. మరి మతలబ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్, ఫౌండర్ చైర్మన్ మండలనేని శ్రీనివాస్ గారు. నమస్తే. అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్కారం శివపార్వతి గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సింహభాగం మీరు తీసేసుకొని ఏదో పంక్తి చివరిలో జనసేనని కూర్చోబెట్టినట్టున్నారు ఫస్ట్ లిస్ట్ చూస్తుంటే. సార్ వాసుదేవన్ గారు, మొదట మీకు మన ఫోర్ సైట్స్ ఛానల్ వీక్షకులకి మిత్రుడు అనలిస్టు పేరేదో చెప్పారు, మండలనేని శ్రీనివాస్ గారు, జనసేన డెవలప్మెంట్ ఫోరం నా పేరేనా, శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నేత అధికార ప్రతినిధి సుభారత్ గారికి నమస్కారాలు. చాలా రోజులు వేచి, అలాగే చాలా మంది ట్రోల్ చేసి, చాలా మంది మెదళ్ళు తొలిచేసి, చాలా మంది టెన్షన్ పెట్టిన ఈరోజు అధికార పార్టీ నాయకులకి జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ రిలీజ్ చేశారు. సో 94 తెలుగుదేశం వాళ్ళు అనౌన్స్ చేస్తే ఆయన మీ నాయకుడు కరెక్ట్ గా చూసుకున్నారు. మాఘ పౌర్ణమి ఇప్పుడు పూర్ణచంద్రుడు లాగా ఉండాలని చెప్పేసి సింహభాగం కూడా మీకే వేసుకున్నారు 94. అలా ఏం లేదు, ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. మేము వాళ్ళని తప్పట్టకూడదు. ఎందుకంటే జనసేన నాయకులు మా బాబు గారు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎవరు ప్రకటించినా మా నాయకులే కాబట్టి మేము గౌరవించాలి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని ఆమోదించాలి. సో రాష్ట్రంలో 175 సీట్లకు గాను మీరు అన్నట్టు 94 ప్లస్ ఒక 24 118 పోతే ఇంకొక 57 బ్యాక్ ఉన్నాయి. ఇది కాకుండా మీరు అన్నట్టు యూత్ కి బాగా ప్రయారిటీ. అంటే నాకున్న స్టాటిస్టిక్ లెక్క ప్రకారం అయితే డిగ్రీ చదువుకున్న వాళ్ళు 51 మంది, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు 28 మంది, ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు 3, టోటల్ గా 26 మంది సబ్జెక్టు గారు 26 మంది 36-40 ఏజ్ లోపల యూత్ కి ప్రయారిటీ ఉంటుంది. సో టోటల్ గా ఏంటంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్ళగలుగుతున్న శిక్షా మధ్యాల నాయకులు వీళ్ళు. 2, మీరు ప్రకటించిన తర్వాత ఎక్కడ లొక్కలొక్కలని పొగలని సెగలని సన్నాయి నొక్కులు కూడా ఎక్కడ లేవు. మేము కాంట్రవర్సీ చేయకూడదని ముందే నాయకులతో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇట్లా బాబు గారు కావచ్చు, 2 పార్టీ అధినేతలు సమన్వయ కమిటీ కూర్చొని, జాయింట్ యాక్షన్ కూర్చొని, దాదాపు బాబు గారు చెప్పిన మాటలు అయితే నైట్ 1 గంట వరకు కూడా దీనిపైన కసరత్తు చేసామనే విషయాన్ని చెప్పారు. నేను ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూడా కష్టపడలేదు, అంటే ఇంత పై లెవెల్లో తీసుకురాలేదని చెప్పి. ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆయన లోగడ కష్టపడలా. జనసేనకు సీట్ ఎలా తగ్గించాలనే దానికి సంబంధించి ఐ డూ కాంకర్ అండ్ ఐ డూ అగ్రీ. మీరు అన్నమాట నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను సార్. అలాగే లేదు, మాకు జనసేన మిత్రులు, జనసేన పార్టీ సగౌరవం ఉంటది. మేము వాళ్ళు ఎప్పుడు తక్కువ చేయము. అలాగే ఆయన చెప్పిన మాటల్లో 1,03,00,000 మంది అభిప్రాయాలు తీసుకున్నారని కూడా విన్నాను. అలాగే సీట్లు రాని అభ్యర్థులు నేనే డైరెక్ట్ గా మాట్లాడి రాబోయే పొత్తుల్లో వస్తున్న పార్టీలకి ఎలా సర్దుబాటు చేయడం కోసం తగిన వ్యూహాలు ఎత్తుగడలు వేసుకుంటున్నాము. ఎటువంటి అసంతృప్తులు లోన్ కావద్దండి, నేను ఖచ్చితంగా తగిన న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు టీడీపీ వాళ్ళకి న్యాయం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. టీడీపీ నాయకులకి, టీడీపీ క్యాడర్కి న్యాయమా అంటున్నా సార్. ఇక్కడ మీరు జనసేన తెలుగుదేశం పార్టీ మాకు 2 పార్టీలు సమన్వయ కమిటీ సార్. మేము ఏం మాట్లాడినా 2 పార్టీలతో ఉద్దేశించే మాట్లాడారు. ఎందుకంటే సార్ మీరు మాట్లాడండి, నేను జనసేన టీడీపీకి సంబంధించే మాట్లాడుతున్నాను సార్. మీరు సంబంధించి మాట్లాడేది అదే, కానీ న్యాయం టీడీపీకి చేస్తారా, జనసేన కూడా చేస్తారా అంటున్నా. అందరికి సమన్యాయం ఉంటుంది సార్, అంత అనుమానం అక్కర్లేదు. జనసేన తెలుగుదేశం పార్టీ ఏమి చేసినా అధినేతలు వాళ్ళ నిర్ణయం ప్రకారం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రకటించారు, వాళ్ళు మేము గౌరవించాలి.
మీరు వాళ్ళకి తక్కువ ఇచ్చారా వీళ్ళు ఎక్కువ ఇచ్చారు నేను అనడానికి లేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఏ అభిప్రాయం అన్నా ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో అదే కరెక్ట్ అని మేము మా కార్యకర్తలుగా నాయకులకు మేము ఆమోదించేవాళ్ళం. అందులో ఏమో ఉన్నాయని, అందులో సూక్ష్మ శోధన డిగ్రీ చదివిన వాళ్ళు 51 మంది 55 మంది 50+ ఉన్నారు. ఇవి కాదు, అవినీతి పరులు ఎంతమంది ఉన్నారు, నీతి పరులు ఎంతమంది ఉన్నారు చెప్తే బాగుండేది. సరే సరే మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే చెప్పగలుగుతాము, ఏ పార్టీకైనా రాష్ట్రాన్ని బాగు చేసే పార్టీకి ఉండాలి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది, అవినీతి పరులు ఎక్కువ కాబట్టి మా బాధ. ఈ రోజు ఈ పార్టీలో ఇప్పుడు పొత్తు ధర్మంలో ఈవెన్ జనసేన పార్టీలో అవినీతి పరులు ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అల్టిమేట్ గా రాష్ట్రం బాగు కోసం చెప్తున్నాం. నీతి పరులు అయితే లేరు, మీ 118 మందిలో కూడా నీతి పరులు అయితే కనబడలేదు ఎక్కువగా. ఒకనే శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అభిప్రాయానికి నేను కూడా ఏకీపిస్తాను, నేనే వ్యతిరేకన కాదు. నాకు తెలిసి భారతదేశంలో నీతి నిజాయితీ అని 2 కొలబద్దలు పెడితే దేశంలో రాజకీయాలు ఎవరు ఉండరండి. రాజకీయాలు దేశంలో నాట్ ఓన్లీ ఆంధ్ర. మీరు అభిప్రాయం నేను కూడా గౌరవిస్తాను, నేను కూడా ఏకీపిస్తాను. మీరు చేసే చెల్లి పరిస్థితి చేస్తే భారతదేశంలో ఏ రాజకీయ నాయకులు లేడు. దీనిపైన గతంలో కూడా చర్చ జరిగింది. ఇదే వాసుదేవన్ గారు మాకు చెప్పారు, నేను కూడా డిస్కస్ చేశాను. ఏ రాజకీయ నాయకులు లేరంటారు? ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక నిమిషం అండి, నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను సార్. నా వ్యక్తిగతంగా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ గల నాయకుడు. శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవం అంటున్నారు కదా, ఉండొచ్చు. ఎవరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో మీకు నచ్చిన వాళ్ళు, అంబేద్కర్ మంచి నాయకుడు అనొచ్చు, లేదా పివి నరసింహరావు మంచి నాయకుడు అనొచ్చు, లేదా చాలా మంది నిజాయితీ నాయకులు ఉన్నారు. నీతి నిజాయితీ వేరు సార్. నేను అంటుంది నీతి నిజాయితీతో కూడుకున్న నాయకత్వం నేను అంటుంది. మీరు నాయకత్వం శ్రీనివాస్ చౌదరి గారు ఓకే, సబ్జెక్ట్ లోకి వద్దాం. సీట్ల దగ్గరకు వచ్చేప్పటికి సీట్ల దగ్గరకు వచ్చేప్పటికి అంటే మీరు అన్నారు ఇందాక మా అగ్రనాయకత్వాలు కూర్చొని మాట్లాడుకున్నాయి కాబట్టి దీని మీద వ్యాఖ్యలు చేయటం అనేది మాకు ఉచితం కాదు అని నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే జనరల్ అబ్జర్వేషన్ ఎలా ఉందంటే అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఈ పాటికి వచ్చే ఉంటుంది, నేనే అందరికన్నా ఆలస్యంగా చెప్తున్నానేమో. మీతో తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. మీరు ఎంచుకున్న దామాషా మీరు వాళ్ళకి ఇచ్చింది కాదు, వారు మీ దగ్గర నుంచి తీసుకున్నది కాదు. ఇప్పుడు మీ లెక్కేంటి, మీ లోకేష్ బాబు గారి లెక్కేంటి? మేము 54% వెళ్ళిపోయాము, మా ఓటింగ్ శాతం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సో జనసేనకి ఒక 4-5 ఇస్తే పోలా సరిపోలేదండి. ఇన్నాళ్ళు ఆయన వల్లే ఆగింది. ఈ పాతికైనా చంద్రబాబు గారి ఔదార్యం వల్ల పాతికైనా జనసేనకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ లోకేష్ గారికి స్వేచ్ఛ ఇచ్చుంటే ఎందుకు నాన్నగారు ఒక 4-5 ఇస్తే సరిపోతుంది వాళ్ళకి, మనం 54% ఓట్లతోటి జనం గుండెల్లోకి ఇలా చొచ్చుకెళ్ళిపోయాం అని ఆయన చెప్తా వస్తున్నారు. మరి ఈ క్రమంలో 24 ఏంటి అసలు? ఏ రకమైన జస్టిఫికేషన్ చెప్పండి? 24 అనేది మిమ్మల్ని కాసి మీ నాయకుడు జైల్లో ఉంటే మీ ఎవరికి దమ్ములు లేకపోతే తనొచ్చి వెళ్ళి పరామర్శించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళు గుండెల్లో ధైర్యం కూడగొట్టుకుని పర్లేదు మనం కూడా వెళ్ళొచ్చు, ఆయన పరామర్శించవచ్చు అని చెప్పి బయలుదేరారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశాన్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఆ కృతజ్ఞత మీకు లేకపోయిందనేది సోషల్ మీడియాలో జన సైనికుల వేదన. ఇది నా మాట కాదండి. యూ ప్లీజ్ గో త్రూ ద మీడియా. సార్ ఇదే మాట రకరకాల కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని జరగడానికి కొన్ని మీడియా వాళ్ళు బ్లూ మీడియా అంటారు, ఏదంటారో చేయొచ్చు. కానీ నేను అనడం ఏంటంటే మా అధినేతలు ఇద్దరు నాయకులు సమాంతరమే. మాకు వాళ్ళు కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ఒక లిస్ట్ బయట పెడితే దాన్ని మేము అధికార పెద్దలుగా పార్టీ కార్యకర్తలుగా వ్యతిరేకించడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ తెచ్చుకోలేదు. మిమ్మల్ని వ్యతిరేకించమని చెప్పట్లేదు, దానికి మీద మీ వ్యాఖ్యానం అడగట్లా, జరిగింది ఇది అనేది మీతో షేర్ చేస్తున్నాం అంతే. నా అభిప్రాయం చెప్తున్నా. ఇది ఏదైనా చేస్తుంటే కామెంట్లు జనసేన తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు లేదా బ్లూ మీడియా వాళ్ళు లేదంటే వీళ్ళు కలిసి ఉండడం ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు చేస్తారని గతంలో వార్నింగ్ కూడా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను సార్, మీరు లోకేష్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి లోకేష్ గారు ఈ సీట్ల వ్యవహారంలో ఎక్కడ కూడా తలదూర్చలేదు. ఆయన ఏదో శంకారావ కార్యక్రమంలో ఉన్నారు. ఆయన ఒకటే పూర్తి స్థాయిలో లిస్ట్ ఫైనలైజ్ విషయంలో బాబు గారు పవన్ గారు తప్ప ఎవరు ఎంటర్ కాలేదు. నాకు తెలుసు ఆ విషయము. ఏదైనా సూచన సలహాలు చేస్తుండొచ్చు. ఈవెన్ దో అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయంలో ఎంటర్ కాలేదు. చాలా క్లియర్ గా చెప్పారు బాబు గారు. అచ్చెన్నాయుడు గారు రూల్ అవుట్ అయ్యింది కానీ ఆయన అచ్చెన్నాయుడు గారు ఎంటర్ కాదు సార్.
రైట్, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళాం. శివపార్వతి గారు మీరేంటి చాలా డల్గా ఉన్నారు? ఇంకా మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు, వస్తా మీ దగ్గరికి వస్తా. వన్ మినిట్ ముగిస్తాను. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఇదే ఫైనలైజ్ కాదు, ఇంకా ఉంది, ఇంకా 20-57 సీట్లు ఉన్నాయి. కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూర్చోవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మా పార్టీ నాయకుల అభిప్రాయాలు మేము గౌరవిస్తూ రాబోయే రోజులు యుద్ధానికి సిద్ధమవుతాం తప్ప వివాదానికి మాత్రం తెరవేపు దలుచుకోలేదు. శివపార్వతి గారు మాట్లాడతారు. శివపార్వతి గారు ఏంటి డల్గా ఉన్నారు? ఏం పర్లేదండి. ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు 57, 57, 55 మీవే రాసి పెట్టుకోండి. వాళ్ళే ఇస్తున్నారండి, నేను ఎందుకు ఇస్తా, వాళ్ళే ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇచ్చిన 24? అరే మీరు తీసుకున్న ఇచ్చిన అనే మాట నేను కూడా అనకూడదులేండి. మీరు తీసుకున్న 24 మీరు సంతృప్తికరంగా ఉన్నారా దాంతో, ఆ నెంబర్ తోటి? ఇప్పుడు మా అధ్యక్షులు వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకంటూ పర్సనల్ గా ఏమి అభిప్రాయాలు ఉండవండి. ఎందుకంటే ఆయన నిర్ణయం అంత యాక్యురేట్ గా తీసుకుంటారు, అన్ని కనుక్కొని చేస్తారు. కాబట్టి సో మేము ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకంగా కానీ శంకించడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. 24 గెలిసే ధ్యేయంలో పని మేము 24 తీసుకున్నా, 40 తీసుకున్నా, 30 తీసుకున్నా, 3 తీసుకున్నా పర్లేదంటారు మీరు. ఎన్ని తీసుకున్నా కూడా ఎన్ని జనసేనకి స్థానాల్లో మేము పోటీ ఎన్నైనా కాదు గెలిచే మేము పనిచేస్తాం. నేను ఒక నెంబర్ వల్ల పార్టీ ఏదో తగ్గిపోయిందనో లేకపోతే తగ్గిపోతుంది మేడం, మీరు అనుకోవచ్చు మీకు పరిమితులు ఉంటాయి కాబట్టి పక్క తగ్గిపోతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎంత పోటీ చేస్తున్నాం అనే దానికన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనేది మాకు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేసి సరిపోయేది కదా, ఇన్ఫ్లుయెన్స్ సరిపోయింది, మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. 24 స్థానాల్లో మేము విజయదుందుబి మోగిస్తాం. అలాగే టీడీపీ పోటీ చేసే ప్రాంతాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి జనసేన నాయకులు క్యాడర్ పనిచేస్తుంది. అలాగే టీడీపీ క్యాడర్ కూడా 24 స్థానాలు ఏవైతే మేము పోటీకి చేస్తున్నాము అక్కడ కూడా కంపల్సరీగా టీడీపీ యంత్రాంగం అంతా కంపల్సరీగా టీడీపీ రెబల్స్ నుంచి ఉంటారు, అది అందులో అనుమానం ఏం లేదు. రెబల్స్ నుంచి ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి శివభారతి గారు? టీడీపీ రెబల్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చి చౌదరి గారే నుంచున్నారు అనుకో రాజమండ్రిలో, ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు నుంచుంటే జరిగితే మేడం, జరిగితే చెప్తున్నా, జరిగినప్పుడు మాట్లాడతారా? చంద్రబాబు గారు సంబంధం లేకుండా నుంచుంటారంటారా? జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది శ్రీనివాస్ గారు, అలా పార్టీ క్రమశిక్షణ నిలబడరు. నిలబడితే సార్ శ్రీనివాస్ గారు మేము నిలబడితే అంటున్నా నేను. నిలబడతారు. చరిత్ర టీడీపీ సార్ సాంప్రదాయ పార్టీ టీడీపీ చేసే రాజకీయాలు కాదు. ఆవిడ మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడుతున్నారు, చెప్పండి. అదే అందుకని మీరే మాట్లాడడం మేడం. 24 చోట్ల ఖచ్చితంగా అందులో ఒక 10-12 చోట్ల టీడీపీ రెబల్స్ ఉంటారు, డౌట్ ఏం లేదు. మీరు అది రాసి పెట్టుకోండి. టీడీపీ కల్చర్ అలాంటిది. ఇంతకుముందు కూడా చూసాం, బీజేపీకి ఒక 20 ఇచ్చారు, 15 తగ్గించారు, 13 చోట్ల రెబల్స్ నుంచోబెట్టారు. ఎవరికి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ పాత విషయాలు తవ్వామనుకోండి, శ్రీనివాస్ చౌదరి గారి మనసు గాయపడుతుంది, హృదయం గాయపడుతుంది. అందుకే నాకు ఆయన మీద గౌరవం, అందుకని నేను ఇవన్నీ ప్రస్తావన చేయను. సమ ప్రాతిపదికన ఇద్దరికి ఉంటది, పొత్తు ధర్మం పాటించాలి అనేది ఇద్దరికి ఉంటది. పొత్తు ధర్మం తప్పితే ఏం చేయాలో కూడా మా దగ్గర మా వ్యూహాలు మాకున్నాయి. షణ్ముఖ వ్యూహమా మేడం? షణ్ముఖ వ్యూహమా? పొత్తు ధర్మాన్ని తప్పుతారు అని అయితే నేను అనుకోను. 100కు 100% టీడీపీ జనసేన టీడీపీ కూటమి మాత్రం రేపు బీజేపీ కూడా కలిసి వస్తుంది. కాబట్టి బీజేపీ కలిసి రావడం వల్లే మేము కుదించుకోవాల్సి వచ్చింది. అది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ రావడం వల్లే నా స్థానాలు కుదించుకున్నా నేను. అక్కడ ఆయన త్యాగం చేశారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచించారు. ఇప్పుడు నేనెన్ని పేరుకి నిన్ను స్థానాలు తీసేసుకొని ఏదో పేరుకే పోటీ చేశాము అనే ఇది వద్దు. 98% స్ట్రైక్ రైట్ తోటి నేను అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగు పెట్టాలి. అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలి. బీజేపీ ముగ్గురు కలిసి ఉన్న కూటమి అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలి. ఇదే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇక్కడ జనసేన పెరుగుదల అని ఎవరో
ఆపుతున్నారని నేనైతే అనుకోను. నా ఒకే ఒక ప్రశ్న మేడం నాకు. కాదు శివపార్వతి గారు, 24 కీలకం అయ్యే పరిస్థితి ఉంటే కింగ్ మేకర్ లో ఎవరు అవుతారు? రైట్ నేను అనేది ఒక ప్రశ్న అండి, సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొన్న ఆయన మాట్లాడుతూ 40 సీట్లు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలవగల సామర్థ్యం మనకుంది, కానీ ఒక పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మానికి లోబడి పనిచేస్తున్నామని. ఈయనొక్కడే ధర్మానికి లోబడాలా, తెలుగుదేశం కూడా లోబడి ఉండాలా? ఒకటి. రెండోది, పవర్ షేరింగ్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన తావు లేకుండా ప్రెస్ మీట్ అదే ఈ ప్రకటనకు సంబంధించిన వ్యవహారం ముగించేశారు. అంటే మీరు రాజీ పడిపోయినట్ట జనసేన ఇక్కడ? ఎన్నికల తర్వాత ఏం ముగించలేదండి, ఏం ముగించల. మీరు ఎన్నికల తర్వాత జరిగే విషయాలు ఫలితాల మీద ఆధారపడి తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇప్పుడే మనం ఊహాజనితంగా మాట్లాడుకోవడం ఫూలిష్నెస్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మేము కంటెస్ట్ చేసిన స్థానం అడిగిన వాళ్ళు ఫూల్స్. ఒక్క నిమిషం అండి శివపార్వతి గారు, ఐ హావ్ ఎన్ అబ్జెక్షన్. ఫూలిష్నెస్ అని చెప్పేసి అడిగిన వాళ్ళని ఫూల్స్ చేయటం, ప్రశ్నించిన వాళ్ళని కోవర్ట్లు అంటాం మీ కల్చర్ ఏమో కానీ జనం యాక్సెప్ట్ చేయరు. యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ వర్డ్. హౌ కమ్ యూ సే లైక్ దట్? ఫూలిష్నెస్ అని ఎలా అంటారు? మీరు అడుగుతారు. యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. మీరు విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పండి. ఫూలిష్నెస్ అని ఎలా అంటారు? దీనికి సంబంధించిన చర్చ విస్తారంగా జరిగింది. మీ పార్టీలో జరిగింది, తెలుగుదేశంలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మీరు ఉపసంహరించుకోవాలి ఆ వర్డ్. జరిగిందండి వాసు గారు. మీరు ఆ ఫూలిష్నెస్ అనే మాట మిమ్మల్ని బాధించినట్టు నా మాట నేను వెనక్కి తీసుకుంటాను. వారిని ఒక్కరే కాదండి, కాదు అలాగా ఆలోచించే వాళ్ళని ఎలా చెప్తాము అంటున్నాను. ఇక్కడ నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. రేపు ఎన్నికలు అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు ముందే ఎలాగ పవర్ షేర్లు. ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయం ఏముంటుంది మేడం? 25-24 పోటీ చేస్తే ఒక 80% వస్తాయి. ఎన్ని వస్తాయి సీట్లు 24 పోటీలో? మీరు ఎక్కడ అధికారం పాలు పంచుకుంటారు? మీరు అధికారంలో అధికార భాగస్వామి ఎందుకు వస్తుంది అప్పుడు అంటున్నా? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు శ్రీనివాస్ గారు? మేడం అధికార భాగస్వామి ఎలా వస్తుంది మేడం? గెలుపు పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎందుకు రాదు? గెలుపు ఉంటది కదా, విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. విన్నింగ్ పర్సెంటేజ్ ప్రయారిటీ ఉంటది ఖచ్చితంగా. ఎందుకు ఉండదు? వంటలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నాకు ముచ్చటేస్తుందండి శివపార్వతి గారు మీ ప్రొయాక్టివ్ అప్రోచ్ని చూసినా, మీ సకారాత్మక ఆలోచన ధోరణి చూసినా నాకు ముచ్చటేస్తుంది. బట్ మీకులాగా ఆలోచించే ఒక ఔదార్యం, పెద్ద మనసు అవతల తెలుగుదేశం పార్టీకి ఉందా లేదా అనే సందేహం. వాళ్ళ గత చరిత్ర లాంటిది. బీజేపీ లాంటి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ బీజేపీ లాంటి పార్టీయే గడగడ వణికిపోతుంది తెలుగుదేశం అంటే. తెలుసా మీకు శివపార్వతి గారు? బీజేపీ 26 రాష్ట్రాల్లో అప్రతిహతంగా దూసుకెళ్ళిపోతున్న బీజేపీ తెలుగుదేశం అనగానే గతుక్కుమంటుంది వాళ్ళకి. ఒక్కసారి వీళ్ళతో ఉన్న అనుభవాలు మామూలు కాదు. మొట్టికాయ కొడితే బొప్పి కట్టిన పరిస్థితి బీజేపీకి 2 సార్లు. బీజేపీకి వీళ్ళతో ఉన్న అనుభవాలు చాలు. మీకు ఒకటే గుర్తు 2018. ఒక నిమిషం శివపార్వతి గారు లెట్ మీ కంప్లీట్. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరులో సభ ఏర్పాటు చేస్తే ఆయన ప్రసంగం ఎక్కడా ఏరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు, దీదన ముఖ్యమంత్రి. అదే సంవత్సరంలో హోంమంత్రి అమిత్ షా గారిని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు కూడా ఆయన తిరుపతిలో ఏదో పాపం దేవుడు పైన కొండ మీద వెంకటేశ్వర అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చూడటం కోసం వెళ్తుంటే రాళ్ళు ఇసిరారు ఆయన మీద, ఆయన కాన్వాయ్ మీద. ఇవి చాలు కదా వాళ్ళకి. ఇది కాక చివరి నిమిషంలో వాళ్ళు తీసుకునే యూటర్న్స్, నిందలు ఇన్ని చూసి ఇవాళ ఆయన అవసరార్థం వచ్చి జతగడుతుంటే వాళ్ళే భయపడుతున్నారండి. నేను అనేది వాళ్ళతో పోలిస్తే మీరు చిన్న పార్టీ, 10 ఏళ్ల పార్టీ, మీరు మిమ్మల్ని భయపడమని చెప్పట్లా, అనుభవాలు అలా ఉంటున్నాయని చెబుతున్నా. గడ్డి పరకలాగే ఉండొచ్చు. ఒక బలమైన తాడు అల్లాలంటే ఈ గడ్డి పరకే చాలా ఉపయోగపడుతుంది, చాలా బలంగా. ఇవన్నీ శివపార్వతి గారు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం శివపార్వతి గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిన గడ్డి పరక సామెతలు ఇవన్నీ పొద్దున పూట వాట్సాప్ మెసేజ్లో పెట్టుకోవడానికి సుప్రభాత్ బాగుంటాయి, కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించమని జన సైనికులు అంటున్నాను. నేను కాదు జన సైనికులు అంటున్నాను. నేను వాస్తవమే చెప్తున్నాను. మా పార్టీకి ఇప్పుడున్న బలమైన మా ఎమ్మెల్యే కూడా ఇంకొక వైసీపీలోకి చెప్పినాడు. మేము ఒకే ఒక స్థానం గెలిచాము, ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా
లేడు, కానీ మా పోరాటం ఆగిందా? మీరు రేపు ఇలాగే ఉంటే 24లో 23 మంది కూడా టీడీపీలో జంప్ అవుతారు రేపు. మేము బలాత్కారం అంటే అర్థం ఏంటి? జనసేన సిద్ధాంత పరంగా చాలా బలమైన పార్టీ. ఏ పార్టీ కూడా జనసేన బలాన్ని ప్రభావాన్ని తగ్గించిందో తగ్గించబోయిందో అనే అపోహలు, ఆ అపోహలు మాత్రమే. ఎలాంటి ప్రభావం జనసేన మీద ఎవరికి ఉండదు. రైట్. మాది సిద్ధాంత పరంగా బలమైన పార్టీ. మాది పెరుగుదలకు కానీ మా పార్టీ ఏదో తగ్గించాలనో ఎవరో తగ్గిస్తే తగ్గిపోయిద్దనో అనే ఆలోచన అనేది చేయడానికి కూడా ఆస్కారం లేదు అంటున్నా నేను. రైట్. జేడీఎఫ్ ఒక నిమిషం శివపార్వతి గారు పోరాడాము. మాకు 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా? రైట్. జేడీఎఫ్ ఏదో సంచలన నిర్ణయంతో ముందుకు వస్తుంది. శివపార్వతి గారు ఆయన చెప్తున్నారు జేడీఎఫ్. నేను చెప్తాను శివభారతి గారు, నేను చెప్తా. మా సోదరి శివభారతి గారు జనసేన అధికార ప్రతినిధిగా వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు తగ్గట్టు మాట్లాడాలి. వారు కూడా శ్రీనివాస్ గారు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి టీడీపీ తరఫున అధికార ప్రతినిధిగా. ఆ పరిమితులు దాటి మాట్లాడలేరు కాబట్టి, ఎందుకంటే శివంగిలాగా ఎగబడేటటువంటి మా శివపార్వతి గారు ఈరోజు అంత డల్గా మాట్లాడుతున్నారు. దానికి అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. వదిలేసేయండి దాని గురించి, నెక్స్ట్ ఆ పక్కన పెడదాం. ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో భాగం మేము కోరుకున్నాం రాష్ట్రం బాగుపడాలని. కానీ ఈ పరిస్థితి రాష్ట్రం బాగుకంటే కూడా అసలు రాష్ట్రం బాగుపడడానికి 2024 2014లో జరిగిన పరిస్థితి ఏంటి, తర్వాత 2019లో జరిగిన పరిస్థితి ఏంటి అందరూ చూసాము. ఏ పార్టీలు పరిపాలించినవి ఇప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఎంత అధోగతి తయారు చేసినా ఏ పార్టీ ఎంత చేసిందో అందరికీ తెలుసు. మేము కోరుకున్న విధానంలో భాగస్వామ్యం ఉంటే ఎలాంటి మంచి నాయకుడు వస్తే బాగుంటుందని కనీసం అనే ఆలోచనలు పెట్టుకుని ఒక 1 year 2 years భాగస్వామ్యం ఇవ్వాలి. ఎన్ని సీట్లు 40 సీట్లు తగ్గకుండా ఉండాలని ఆలోచన మనం జేడీఎఫ్ తరఫున మాట్లాడినాము గతంలో. ఈరోజు 24తో సరిపెట్టుకుందాము, 3 పార్లమెంట్ స్థానాలు 40 స్థానాలకు సరిపోతవి, సో మనం ఇలా నిలబడితే మనం బలంగా వెళ్తామనే ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి నేను బలంగా విభేదిస్తున్నాను. మా నాయకుడే, నేను నమ్మే నాయకుడు అయినప్పటికీ కూడా, ఎందుకంటే పురాణాల్లో చెప్తున్నా ఒక్కొక్కసారి రాముడిని కూడా రామాంజన యుద్ధాలు జరిగినాయి, కృష్ణుని పూజించే ఇలాంటి వాళ్ళ యుద్ధాలు జరిగినాయి, తప్పులేదు. కానీ మా నాయకుడిని కూడా కొన్ని ప్రశ్నించే అవకాశం అయితే మాకు ఆ అవకాశాన్ని తీసుకొచ్చారు. ఈరోజు 24 స్థానాలతో కుదించబడిన పరిస్థితిని చూస్తుంటే దయనీయ స్థితి. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, జనసేన పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా స్ట్రెంత్ ఏ పార్టీకి లేదు. ఇంత బలమైనటువంటి యువత కూడా మన జనసేన పార్టీకి ఉన్నట్టు ఏ పార్టీకి కూడా లేదు, సాంప్రదాయ పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ టీడీపీకి. కానీ ఈరోజు ఇంత దిగజారుడు స్థానాన్ని దిగజారాల్సిన అవసరం అయితే లేదని మా అభిప్రాయము. జేడీఎఫ్ జనసేన డెవలప్మెంట్ ఫోరం తరపున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలు పోటీ చేస్తుంటే 24 స్థానాల్లో ఒక్క స్థానానికి తప్పించి మిగతా 23 స్థానాలు కూడా జనసేన డెవలప్మెంట్ ఫోరం సపోర్ట్ చేస్తే బలంగా నిలబడటానికి, కలబడదాము, చివరికి బలపడదామనే దానికి నినాదంతో మేము సపోర్ట్ చేస్తాం జనసేన పోటీ చేసే స్థానాల్లో. కానీ ఈ పోటీ చేసే స్థానాల్లో పొర్రపాటుని ఎక్కడైనా కానీ టీడీపీ వారు రెబల్స్ దించినట్లయితే 40 స్థానాలు తక్కువ కాకుండా టీడీపీ మీద మేము పోటీ చేయడానికి రెడీ అవుతున్నాము. ఇంకొక విషయం చెప్తున్నాను, జనసేన పోటీ చేసే 24 స్థానాల్లో మంగళగిరి ఇదేంది తెనాలి నుంచి కూడా మేము పోటీ చేయడానికి రెడీ అవుతున్నాము. దీనిని పవన్ కళ్యాణ్ గారికి చేరాలని మేము కోరుకుంటున్నాము. బలంగా ఇది కూడా మేము పోటీ చేయకుండా ఉండాలి, కొద్ది బలంగా ఉండాలి, ఓటు ట్రాన్స్ఫర్ కావాలి రాష్ట్రంలో అన్నట్లయితే అన్ని వర్గాల నుంచి, న్యూట్రల్ పీపుల్ నుంచి, కాపుల నుంచి, సప్రెస్డ్ వర్గాల నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే 2 పార్టీలకి ఇక్కడ ఇంకొక కనీసం 40 తక్కువ 24 ఉన్నాయి కదా, ఇంకో 16 సీట్లు జనసేనకి ఇప్పించేసి ఉన్నట్లయితే బలంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. 140 సీట్లకు పైన కూడా అధికారం వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఆలోచించుకొని ఇంకేమైనా ఈ పొత్తులోని 2 పార్టీలు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. అలా కాకుండా ఇదే విధంగా వెళ్ళినట్లయితే మాత్రము రేపు ఇంకొక పార్టీ రావడానికి ఆవశ్యకతని వీళ్ళే క్రియేట్ చేస్తారనేది నాకు అనిపిస్తూ ఉంది. రైట్. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు పోటీ చేసే స్థానాల్లో జేడీఎఫ్ పోటీ చేస్తుంది, ఏది 24 వదిలేసి సార్ వాసుదేవన్ గారు ఎక్కడో తిన్నాళ్ళు పోతే ఎక్కడో దేవం సరిపోయింది. రాష్ట్రంలో ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడైనా పోటీ చేసుకోవచ్చు. ఇట్లాంటి కోనికి ఇసుక గొట్టంగా ఎంటికలు తీసి పారేసి తెలుగుదేశం పార్టీ లెక్క కూడా కాదు. చెప్తున్నాను అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, కోనికి ఇసుక గొట్టంగా ఏం మాట్లాడుతున్నావు? కోన్ కిస్క కొట్టవేంది? ఏం మాట్లాడుతున్నావు? స్టూపిడ్ ఫెలో ఏం మాట్లాడు? అధికార ప్రతినిధులు కోన్ కిస్క కొట్టమంటావు? ఓకే ఆగండి ఫెలో, ఆగండి ఆయన మాట్లాడండి, ఆగండి ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు?
నేను మాట్లాడేది ఇప్పుడు తప్పుందా? గారు, మాట్లాడుతున్నావా ఇంకా? ఆగండి, ఆగండి. నేనేం చెప్తాను చెప్పండి. ఫోన్ కిస్గా కొట్టావేంటి? శ్రీనివాస్ నేను చెప్పింది ఫస్ట్ ఇన్ని తర్వాత మాట్లాడు. వినకుండా నోట్ చేయడం మాటని నేను చెప్పింది లిజన్ ప్లేస్. Okay. ఫస్ట్ నేను ఏం చెప్తాను ఫస్ట్ మాట్లాడండి. నీకు ఎక్కువ రెస్పెక్ట్ మాట్లాడితే ఎంత ఫస్ట్ ఉంది నీకు ఆవేశం ఉంది మాకు లేదు ఆవేశం ఏంటి? నేను చాలా ఆవేశం చూసా. ఫస్ట్ నేను చెప్పింది నేను చెప్పు. తిని తర్వాత నేను చెప్పింది తప్పైతే అప్పుడు మాట్లాడు. నేను చెప్పింది తప్పైతే మాట్లాడు. నోరు అనవసరంగా పారేసుకోవద్దు. శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మేము ఆంధ్ర రాష్ట్రంలో ఆగండి శ్రీనివాస్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి పార్టీలు చాలా చూసిన తెలుగుదేశం పార్టీని చెప్పా. మీరు పోటీ చేసుకోవచ్చు, పోటీ చేయకుండా పోవచ్చు, మాకు అనవసరం. నేను తెలుగుదేశం పార్టీగా 30 ఏళ్లుగా ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పార్టీలు పెట్టారు. నేను అది కామెంట్ చేశాను. నువ్వు బాధపడతా నేనేం చేయమంటావు? గుమ్మడితో కాదంటే బుధం అనుకుంటారు. నాకు అర్థం కాలేదు. మేము జనసేన బాండి, మేము జనసేన బాండి. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మాట కరెక్టనా? ఇలాంటి అంటే మీరు మాట్లాడినవరా? ఇది మాటలు కరెక్టేనా? ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. చెప్పనివరా మీరు? చెప్పనివరా? చెప్పండి. ఇన్ని ఓపిక కూడా లేదు మీకు? ఓపిక ఫుల్. నేను తప్పు మాట్లాడితే వాసుదేవన్ సాక్షిగా చెప్తున్నా, రేపు రిటర్న్ తీసుకుంటా. నేను నాకు తప్పు అయితే నా ఓటు రిటర్న్ తీసుకుంటా. నాకు ఆ గౌరవం ఉంది. రెండో విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ గెలుస్తామని చెప్పి చాలా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తాం, మా మీద దాడులు చేస్తాం, మా బాండింగ్ దెబ్బతీస్తున్నాయి. రెండు అనవసరమైన కామెంట్లు చేస్తున్నాయి, దాని మీద ట్రోల్ చేస్తున్నాయి. మేము బాధపడేది అవి. అంతేగాని ఇప్పుడే చూడండి 94 మీరు రిలీజ్ చేసి 24 వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ వాసుదేవన్ గారు చెప్పారు, మీరు జనసేన డెవలప్మెంట్ ఫౌండేషన్ తరఫున నిలబడుకోండి, మాకు ఏ అభ్యంతరం లేదు, భారత రాజ్యాంగ గౌరవం కల్పించింది, మీరు ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటి మాకు అవసరం లేదు. కానీ మా అనుభవంలో చెప్తున్నా, నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా, ఇట్లాంటి పార్టీలు చాలా చూసి ఉమ్మడి రాష్ట్రాలు ఇప్పటి వరకు. కాబట్టి చూసుంటాం కాబట్టి చెప్తున్నా, మీరు గౌరవప్రదమైన పాత్రలు మీరు చేసుకోండి, నాకు అభ్యంతరం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, జనసేన డెవలప్మెంట్ పార్టీని పెట్టుకుని మీరు జనసేనకి వ్యతిరేకంగా క్యాండిడేట్ నిలబెడతామంటే అదేదో తెనాల్లో పెడతాం ఇంకోటి అంటే మీరు జనసేన డెవలప్మెంట్ ఫారం ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ గారు జనసేన వ్యతిరేకంగా ఎక్కడ చేస్తున్నాము? ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఉండండి సార్, రెబల్స్ పెడతామని మీరు అన్నారు. రెబల్స్ ఎందుకు పెడతాం? మాకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, మొహమ్మద్ లేకుండా చెప్తాం. ఉండండి సార్, చంద్రబాబు నాయుడు లోకేష్ గారు జనసేన వ్యతిరేకంగా ఒక క్యాండిడేట్ పెట్టినా బాధ్యత తీసి అవతల పడేస్తాం, మొహమాటం లేదు. మా ఇద్దరు క్యాండిడేట్ ఎవరు కుట్ర చేసినా ఎవరు నిలబడినా క్షమించే ప్రసక్తి లేదు. క్రమశిక్షణ కమిటీ ఉంది, అవసరం అనుకుంటే ఎంత దూరమైన పోరాటం చేస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ ఒకే ఒక ప్రశ్న. కార్యక్రమాలు పాల్గొనడం మీరు పాల్పడుతున్నారని కాదు, ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళు పోటీ చేస్తారని దాని మీద కవింపు చర్యలు చేయాలని ఊహాగానాలు చేస్తారా? ఇది కరెక్ట్ గా శ్రీనివాస్ చౌదరి గారు చేయాలని తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు లాట్ మెనీ స్పెక్యులేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు కైండ్లీ లిజన్ టు మీ. గోరంట బుచ్చయ్య చౌదరి గారు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీరిద్దరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఇవ్వని పక్షంలో తెలుగుదేశం ఏదో ఒక పార్టీ నుంచో ఇండిపెండెంట్ గానో వారు అక్కడి నుంచి నుంచోటానికి సన్నాహకాలు చేస్తున్నారని స్పష్టమైన వార్తా కథనాలు మీ పార్టీ నుంచే వస్తున్నాయి. బయట వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. వాసుదేవన్ గారు మీరు చెప్పిన అభిప్రాయం, మీరు చెప్తే ఒక మాట క్రెడిబిలిటీ ఉంటుంది, నాకు కూడా తెలుసు. వాసుదేవన్ గారు ఒక మాట చెప్తే దాంట్లో ఎంతో కొంత సమాచారం ఉంటే చెప్తారు. బుచ్చయ్య చౌదరి గారు కానీ రాజా గారు కానీ ఆల్రెడీ చంద్రబాబు గారితో మాట్లాడారు, మాట్లాడుతూ కూడా ఉన్నారు. మాకు ఇవి వస్తాయి సార్, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయారాములు గాయారాములు ఉంటాయి. కానీ బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకుడు, మీకు తెలుసో తెలియదో, ఆఫ్ ది రికార్డ్ లో స్టేజ్ దిగొచ్చి బుచ్చయ్య చౌదరి విషయం మాట్లాడితే ఒక విలేకరి చాలా క్లియర్ గా చెప్పాడు, ఆయన సీట్ ఎక్కడికి పోదు, ఉంటుంది, నాది బాధ్యత అని చెప్పి బాబు గారు పర్సనల్ గా చెప్పాడు. నేను అది విన్నా, నేను ఆ కామెంట్ కూడా విన్నా. అందుకే చెప్తాను, రాజా గారు కావచ్చు, బుచ్చౌదరి కావచ్చు, ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అభ్యర్థులైనా మేము ప్రకటించిన అభ్యర్థులైనా మాకు వాళ్లే నాయకులు, వాళ్ళనే గెలిపిస్తాం. దానికోసం ఎంత దూరమైన వెళ్తాం. అంతేగాని వేరే వాళ్ళు కుట్రమని మా బాండింగ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినా, కామెంట్లు చేసినా మేము కొన్ని భరించాలి, తప్పదు, కొన్ని భరిస్తాం. కానీ వేరే రకంగా మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలని మీకు తెలుసు, మీరు చూస్తున్నారు ట్రోలింగ్ అయ్యే విషయాలన్నీ కూడా. కాకపోతే అత్యధిక 94 స్థానాలు ప్లస్ 24 ప్రకటించే లోపల
ఏంటి ఎక్కడ లోకలకు రాలేదే, వ్యతిరేకలు జరగలేదే, వీళ్ళు కొట్టుకోలేదే, తిట్టుకోలేదని చాలా మంది గుండెలు బాధకున్న సంగతి మేము చూసాము. అదే విషయం సోషల్ మీడియాలో మనం గమనిస్తున్నాం. కానీ సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాదు, మాకు బాధ్యత ఉంది, జనసేన తెలిసి మరి మా బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర రాక్షస పరిపాలన నుంచి దించాలి, ప్రజలకు ప్రజాప్రజారంజకమైన పరిపాలన ఇవ్వాలి, రాష్ట్ర పరిస్థితులు కాపాడుకోవాలి, హక్కులు కాపాడుకోవాలి, అనేక అంశాల సంకల్పం మా దగ్గర ఉంది. ఇట్లాంటి శ్రీనివాస్ గారు ఉండి సహకరించి జనసేన కూడా మంచి బ్రహ్మాండంగా పేరు తెప్పించి ఆయన్ని కూడా అభ్యర్థులు గెలిపించాలని పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. కానీ ఆయనకి వ్యతిరేకంగా మీరు అభ్యర్థులు పెట్టండి, మీరు రెబల్ అయితే మేము పెడతాము, మేమైతే మీరు పెడతాం, అలా పెట్టడానికి కుదరదు సార్. అందుకే జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, సామరస్యం కూర్చుంటాం. అవసరం అనుకుంటే మేము త్యాగం చేస్తాము, మా అభ్యర్థులు త్యాగం చేస్తారు. మీ ముఖ్యంగా చెప్తాను, ఈ రోజు బాబు గారు చేతికి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఇదే. ఆ బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరు వస్తే పొత్తులకు సీట్లు చాలకపోతే మా అభ్యర్థులు త్యాగం చేస్తామని చెప్పిన సంఘటన మీకు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. కానీ వాస్తవంగా బయటకు వచ్చి ఆబ్దుల్ చెప్పిన మాట ఇది, దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితి తక్కువ చేయమేము. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎవరూ వ్యతిరేకించకూడదు, ఎందుకంటే వాళ్ళు మా నాయకులు. ఒక మాట ఈ డిబేట్ ద్వారా మీకు ఒక విన్నవించుకుంటున్నాను. జనరల్గా మీ గ్రౌండ్ లెవెల్లో చూసుకోండి. ఈ పొత్తు గెలవాలి అనుకున్నట్లయితే గ్రౌండ్లో చూసుకున్నట్లయితే సముచిత స్థానాలు అధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక్కసారి మీ అధిష్టానానికి చెప్పుకోవడానికి ట్రై చేయండి. మీరు అన్నీ తెలిసే చేశారో మా అధినాయకులు మీరు అనొచ్చు. ఆవేశంలో కాకుండా ఆలోచన చేసి చేయండి. గెలవాలనే కోరుకుంటున్నాము. కొద్దిగా ఆలోచించి 40 వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. లేని పక్షంలో పొత్తు మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. గుర్తుంచుకోండి ఒకసారి. శ్రీనివాస్ గారు, మీ వాల్యుబుల్ సూచనలు తప్పకుండా మా అధిష్టానం తెలియజేస్తాం. దానికి ముందే జాయింట్ యాక్షన్ కూడా తెలియజేస్తాం. నేను ఏ విషయాన్ని చెప్తే వాసుదేవన్ గారు ఎక్కడికి వెళ్తారో ఆయన అడగని చెప్తారు. చాలా విషయాల్లో లోకేష్ గారిని బాబు గారితో కొట్లాడాను నేను, చాలా విషయాలు. అది ఆ విషయంలో నేను మిమ్మల్ని పూర్తిగా అప్రిషియేట్ చేస్తాను శ్రీనివాస్ గారు. టైమ్ అండ్ అగైన్ మీ పరోక్షంలో కూడా నేను చెప్తా, తెలుగుదేశం పార్టీలో కూడా డెమోక్రటిక్గా ఆలోచించే నాయకులు ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో 1 నుంచి 10 వరకు ఈయన పేరే ఉంటుందని నేను చాలాసార్లు పరోక్షంగా మీ మిత్రులను అడగండి చెప్తా. శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు. శ్రీనివాస్ చౌదరి గారు చాలా డెమోక్రటిక్ గా మాట్లాడతారు. కాకపోతే నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు నాకు ఇందాక మీరు మాట్లాడుతుంటే షాకింగ్ గా అనిపించింది. బాబు గారిలో నిజంగా అలాంటి పరివర్తన వచ్చిందా అంటే స్టేజ్ దిగొచ్చి అవసరమైతే మేం చాగాలి, జనరల్గా ఇంకొకళ్ళు చాగాలి ఆయన కోరుకుంటారు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి చాగాలి ఆయన ఎప్పుడు ఆఫర్ చేయరే. ఇది బంపర్ ఆఫర్ ఏంటి? కొంచెం నేను ఒకసారి నిరుత్రుణ్ణయ్యాను, ఒకసారి మాట్లాడలేకపోయాను, అవాక్కయ్యాను నేను. నిజమా అది అలా జరుగుతుందా? సార్ మీరు నాకన్నా సీనియర్ జర్నలిస్టులు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు. నాకు ఆ విలేకరు పేరు చెప్పకూడదు, బాగుండదు, ఎందుకంటే మనం వేడి మీడియాలో ఉన్నాం కాబట్టి. నాకు ఆ విలేకరు కూడా తెలుసు, ఆ విలేకరుతో ఉన్న ఇంకో విలేకరు కూడా తెలుసు. కిందికి స్టేజ్ దిగొచ్చి ఇదే సేమ్ బోర్డ్స్ బుచ్చే చౌదరి రాజా గారి విషయం మనం పర్సనల్ గా తీసుకొని మాట్లాడిన విషయాలు ప్లస్ బీజేపీ పొత్తు విషయాలు చాలా క్లియర్ గా నాకు ఫోన్ ద్వారా చెప్పారు. నేను చెప్పేది అబద్ధం కాదు, వాస్తవం. మేము తెలుగుదేశం పార్టీ బీజేపీకి వచ్చినా రాకపోయినా రేపు జనసేనతో కొన్ని అవసరాలు వస్తే జనసేన మిత్రుల కోసం కూడా మేము త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానికి ఎక్కడ మేము రాజీ పడడమో లేదా వ్యతిరేకించడం జరగదు సార్. ఇద్దరు కూర్చొని సమంజసమైన పరుగు పోకుండా సమంజసంగా ఇద్దరు గౌరవప్రదమైన పాత్రలు నిర్ణయించడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ. కాబట్టి ఆ రాజా గారిది కానీ మీరు చెప్పిన భూచౌదరి గారి విషయాన్ని పర్టికులర్ గా నొక్కి అడిగారు ఆ విలేకరు మీరు కావాలి మళ్ళీ కూడా మీరు విచారించారు, మీకు తెలుసు సమాచారం. కాబట్టి నేను అది కనుక్కున్నాను కాబట్టి మీకే సమాచారం ఉందో ఆ ఇద్దరి గురించే నేను అడిగా, అవునా కదా? ఇంకెవరు ఇద్దరి గురించే అడిగాను, ఇంకెవరి గురించి అడగలా. అందుకే తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా మీతో చెప్పగలిగాను. తెలియదు నేను కూడా, నాకు కూడా తెలుస్తారు, ఇంకా అది సార్ నన్ను సార్ చెప్పి చదివేసేవాడిని. అందుకే శ్రీనివాసరావు లాంటి వాళ్ళు పార్టీ కోసం కష్టపడి ఆయన ఏం చేస్తారో వ్యాపారం నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం సర్వీస్ చేస్తున్నారు గెలవాలని. ఆయన ఎప్పుడైనా సంకల్పం మంచిది, గెలిపించండి, తప్పలేదు, మంచి పొజిషన్లకు రావచ్చు. రేపు నాకు తెలిసి ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. గారు నా ఓడికి అండర్లైన్ చేసుకోవాలి, ఏమైనా జరగచ్చు. ఒక మాట అండి శ్రీనివాస్ గారు, మీరు నేనేమంటున్నానంటే ఈ పొత్తు ఫలదీకృతం కావాలన్నట్లయితే 40 తగ్గకుండా జనసేనకి మీరు 3-4 ఎంపీలకు ఇచ్చినా కానీ చేసుకొని కరెక్ట్గా వెళ్ళినట్లయితే మేము కూడా జేడీఎఫ్ తరఫున ఈ 175 నియోజకవర్గాల్లో మా తరఫు టీడీపీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అది ఒక్కసారి మీరు అధిష్టానాన్ని చేరవేయండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నేను కూడా లెటర్ పంపిస్తున్నాను. మేము కూడా మా పార్టీ నాయకులతో మాట్లాడి సూచన సలహాలు SMS ఫోన్ కాల్లు చేస్తాం. మాకు ఈవినింగ్ కూడా మళ్ళీ టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో కూడా నేను మాట్లాడతాను. మాకేమి పార్టీ కోసం
పనిచేస్తాం కానీ వ్యక్తిగత ఆశయాలు ఏమి ఉండవు సార్. దయచేసి అర్థం చేసుకోండి. మీ సూచనలు కూడా తప్పకుండా వాసుదేవన్ గారు చాలా వాల్యుబుల్ సూచనలు మా పార్టీకి ఇచ్చారు. మీకు నాకైతే వ్యక్తిగత బాండింగ్ చెప్తున్నా. చాలా సందర్భాలు లోకేష్ గారితో గొడవ పడ్డా విషయం పైన. ఒకసారి కుప్పం రమ్మంటే కూడా రాకుండా అలిగా నేను వాసుదేవన్ గారి విషయం పైన గొడవ అయినప్పుడు. కాబట్టి ఇవన్నీ నాకు పెద్ద ఇష్యూ కాదు సార్. నేను పార్టీ కోసం పనిచేసేవాడిని, వ్యక్తిగత ఆరాధన నాకు ఇష్టపడను. కాబట్టి ఈ సూచనలు విలువైన సూచనలు దయచేసి మేము మా పార్టీ అధిష్టానికి తెలియజేస్తాం. జాయింట్ యాక్షన్ కూడా పెడతాం. మీరు కూడా మీ ఫోరం తరఫున ఒక లెటర్ బలంగా రాయండి. 100% నాకు తెలిసి ఈ మంచి ఫలితం వస్తుందని నా అభిప్రాయం. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మండలేని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. అలాగే శివపార్తి గారు ధన్యవాదాలు. సో ఏంటంటే ఫస్ట్ లిస్ట్ అంటూ అనౌన్స్ చేసి మాఘ పౌర్ణమి రోజున చంద్రబాబు నాయుడు గారు, అంటే ఈరోజు పూర్ణచంద్రుడు ఉంటాడు కాబట్టి బహుశా ఆ నమ్మకంతో ఆయన ఈరోజు ప్రకటించుంటారు మంచి రోజని. ఆయన చేసిన ప్రకటన అంటే ఉమ్మడి ప్రకటన తెలుగుదేశంలో ఉత్సాహాన్ని నింపింది, కానీ జనసేన అయితే డీలా పడిపోయింది. ఇందాక మన ప్యానెల్లో పాల్గొన్న జనసేన అధికార ప్రతినిధి యాజ్ రైట్లీ టోల్డ్ బై మండలేని శ్రీనివాస్ గారు, ఆవిడ చాలా శివంగిలా మాట్లాడతారు, ఎగబడి మాట్లాడతారు, అసలు ఎక్కడన్నా తేడా పడొస్తే ఊరుకోరు. ఆమె చాలా డల్గా మాట్లాడారు. అంటే 10 ఏళ్ల జనసేన పోరాటం ఒక్కసారిగా నీరు గారిపోయిందనే అభిప్రాయం అయితే సోషల్ మీడియాలో చాలా విస్తారంగా వినిపిస్తుంది. ఇన్నాళ్ళు పల్లకిలి మోసాం, అలాగే ఈ ఇంకొక 5 ఏళ్ల పాటు ఇంకో పల్లకిని మోయటానికి, బాబుగారి పల్లకిని పోయటానికి మేము సిద్ధంగా ఉండాలా అనే ప్రశ్నలతోటి సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో జన సైనిక్స్. సో ఆయనేమో ఆయన ప్రశ్నించవచ్చు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కోవట్లు అంటారని ఆయన మీద నింద. సరే, ఇది తప్పు కాదా, మా అభిప్రాయాలు కన్సిడరేషన్లోకి తీసుకోరా అంటే ఏం చేయాలో ఏ సమయానికి మాకు తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, మీరు పని చేయండి, వ్యూహాలు మాకు వదిలేయండి అంటారు. రైట్, అంటే అడిగినవాడు వెర్రివెంగళప్ప, మీరు చెబుతుంటే మిమ్మల్ని వేదాంతుల్లా చూడాలా అనే ప్రశ్నని ఈరోజు సోషల్ మీడియా వేదిక మీద చాలామంది బహిరంగంగా వినిపిస్తున్నారు. సో ఎటుకూడా ఏంటంటే ఇది ఏదో వైసీపీకి కలిసి వస్తుందేమో అని చెప్పి కింద వ్యంగ్యాస్త్రాలు కూడా వస్తున్నాయి, చాలా అవహేళనపూరిత వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చోటు చేసుకున్నటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎనీహౌ ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు టు రివ్యూ హిస్ డెసిషన్స్. ఆయన చాలా ఖచ్చితంగా తన విధానాల్ని, తన ఆలోచనల్ని ఒక్కసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది చాలామంది అభిప్రాయం. జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్గా మండలేని శ్రీనివాస్ అభిప్రాయం కూడా అదే. అంటే 24 స్థానాలు మినహాయించి మిగిలిన చోట్ల ఒకవేళ 24కే కన్ఫైన్ అయితే మిగిలిన చోట్ల జేడీఎఫ్ అభ్యర్థుల్ని, బలమైన అభ్యర్థులను నుంచోబెట్టడానికి జేడీఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైతే జనసేన టికెట్స్ డినై అయినాయో, జనసేన టికెట్లు ఆశించి సమర్థులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని రంగంలోకి దింపడానికి జేడీఎఫ్ ప్రయత్నం చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.